ఈసారి కాలర్ కాదు, రికార్డులు లేస్తాయి. ఎన్టీఆర్ కాలర్ ఎత్తితే సినిమా బ్లాక్ బస్టర్. టెంపర్ నుంచి మొదలైన టైగర్ కాలర్ ఎగరేత దేవర వరకు జరిగింది. సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. డివైడ్ టాక్ తో కూడా దేవర 500 కోట్లు కొల్లగొట్టింది. అయితే టెంపర్ నుంచి RRR వరకు డబుల్ హ్యాట్రిక్ కొట్టిన టైగర్ దేవరతో ఆ సక్సెస్ ను కంటిన్యూ చేస్తూ వచ్చాడు. కానీ లేటెస్ట్ గా వచ్చిన వార్ 2 మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. వాస్తవానికైతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడైతే తారక్ డబుల్ కాలర్ ఎగరేశాడో వార్ 2 పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి. కానీ సినిమా టాక్ తేడా కొట్టేసింది. మిక్స్డ్ టాక్ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు నష్టాల దిశగా పయనిస్తోంది. కానీ నెక్స్ట్ సినిమా మాత్రం అలా ఉండదని అంటున్నారు టైగర్ ఫ్యాన్స్. దేవర వార్ 2 లెక్కలన్నీ సరిచేస్తాడనే నమ్మకంతో ఉన్నారు. KGF, సలార్ సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేసిన ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెబుతున్నారు. పైగా ఆయన ఎన్టీఆర్ అభిమాని. అసలే ప్రశాంత్ నీల్ తన హీరోలకిచ్చే ఎలివేషన్ పీక్స్ లో ఉంటుంది. అలాంటిది టైగర్ తో ఎలాంటి సినిమా చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖచ్చితంగా డ్రాగన్ మూవీ, KGF, సలార్ రికార్డులు బ్రేక్ అయ్యే సినిమా అవుతుందనే లెక్కలున్నాయి. బాహుబలి తర్వాత వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ కు సలార్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం పక్కా అని ఆయన ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. కాబట్టి డ్రాగన్ విషయంలో టైగర్ కాలర్ ఎగరేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి.